ఓం శాంతి 28/1971 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. అన్నింటికన్నా శ్రేష్టమైన సింహాసనము మరియు కిరీటము. నేడు ఈ బట్టి గ్రూపు డబల్ బట్టి చేసేందుకు వచ్చారు. డబల్ బట్టి ఏది? డబల్ బట్టి రహస్యాన్ని గురించి తెలుసా? మధువనం అంటేనే బట్టి, కానీ మధువనం బట్టీలో కూడా విశేషంగా ఏ బట్టీలో మీ మిగిలి ఉన్న సంస్కారాలను భస్మం చేసేందుకు వచ్చారు. మరి డబల్ బట్టి ఫోర్స్ కూడా పెరుగుతుంది కదా, ఎందుకంటే కోర్సు లభిస్తుంది. ఒకటేమో జనరల్, ఇంకొకటేమో పర్సనల్. డబల్ కోర్స్ ఉన్న కారణంగా డబల్ ఫోర్స్ కూడా పెరుగుతుంది. ఏ విధంగా డబల్ ఫోర్స్ పెరుగుతుందో అలాగే సదా స్వయాన్ని డబల్ కిరీటధారిలుగా భావిస్తూ నడుస్తున్నట్లయితే, 2 కిరీటాలు మాకున్నాయి అని, ఈ డబల్ కోర్స్ సదా ఫోర్స్లో ఉండాలి. డబల్ కిరీటం ఏమిటి? ఇప్పుడు డబల్ కిరీటధారులుగా ఉన్నారా, లేక భవిష్యత్తులో అలా అవుతారా? ఇప్పటి డబల్ కిరీటం ఏమిటి? ఒకటేమో లైట్ అనగా పవిత్రతకు గుర్తు, మరియు ఇంకొకటి సంగమ యుగంలో సర్వప్రాప్తులు ఏవైతే లభిస్తాయో ఆ శక్తి ద్వారానే బాధ్యతను ధారణ చేయగలుగుతారు. సేవ అనే బాధ్యతను. కావున ప్రకాశ కిరీటము ఉంది మరియు శక్తి కిరీటం కూడా ఉంది. పవిత్రత యొక్క కిరీటము ఉంది మరియు శక్తి కిరీటం కూడా ఉంది. ఈ డబల్ కిరీటమును నిరంతరము ధారణ చేసే వారిగా ఉన్నారు కదా. కావున మరి డబల్ ఫోర్స్ సదా నిలిచి ఉండదా? రెండింటి అవసరము ఉంది మరియు రెండు సదా నిలిచి ఉండడం ద్వారా సదా శక్తిశాలి స్వరూపము కనిపిస్తుంది. సేవలో సఫలతను ప్రాప్తించుకునేందుకు కూడా ఈ 2 కిరీటాలు అవసరం. మరియు ఎంతెంతగా నెంబర్ వారీగా ప్రతి ఒక్కరూ ధారణ చేశారో దాని అనుసారంగా స్వరూపంలో సఫలతను లేక తమ పురుషార్థంలో సఫలతను పొందుతున్నారు. కావున డబల్ కిరీటము కావాలి మరియు డబల్ సింహాసనం కూడా కావాలి. డబల్ సింహాసనం ఏది? ప్రతి ఒక్కరూ తమ తమ జవాబును ఇచ్చారు. ఒకటేమో బాప్ దాదాల హృదయ రూపీ సింహాసన అధికారులుగా అవ్వడం. అన్నింటికన్నా శ్రేష్ట సింహాసనం బాప్ దాదాల హృదయ రూపీ సింహాసనానికి అధికారులుగా అవ్వడం. దానితో పాటు ఈ సింహాసనంపై కూర్చునేందుకు కూడా అచలమైన స్థిరమైన ఏకరస స్థితి యొక్క ఆసనం కావాలి. ఒకవేళ ఈ స్థితి యొక్క ఆసనంపై స్థితులు అవ్వకపోతే, ఆత్మ భృకుటి మధ్యలో కూర్చొని అచలంగా స్థిరంగా ఏకర స్థితిలో ఉండకపోతే, బాప్ దాదాల హృదయ రూపీ సింహాసనంపై కూడా స్థితులు అవ్వజాలరు. కావున ఈ అచలమైన స్థిరమైన ఏకర స్థితి యొక్క ఆసనం ఎంతో అవసరం. ఈ ఆసనంపై పదే పదే ఊగుతూ ఉన్నట్టయితే అకాల సింహాసన అధికారులుగా అవ్వని కారణంగా ఈ ఏకర స్థితి యొక్క ఆసనంపై కూడా స్థితులు అవ్వజాలరు. కావున మీ ఈ భృకుటి రూపీ ఆసనంపై అకాల మూర్తులుగా ఈ స్థితులైనట్లయితే ఏకరస స్థితి యొక్క ఆసనంపై మరియు బాప్ దాదాల హృదయ సింహాసనంపై విరాజమానులవ్వగలరు. కావున మీరు డబల్ కిరీటధారులు మరియు డబల్ సింహాసన అధికారులు కూడా. మరియు ఏ జ్ఞానం అయితే లభిస్తుందో ఆ జ్ఞానం కూడా ముఖ్యంగా 2 విషయాలదే. అవి ఏమిటి? జ్ఞానం కూడా ముఖ్యంగా 2 విషయాలకు లభిస్తుంది కదా. తండ్రి మరియు వారసత్వం అనండి, లేక రచయిత మరియు రచన అని అనండి. రచనలో మొత్తము జ్ఞానమంతా వచ్చేస్తుంది. కావున రచయిత మరియు రచన ఈ 2 విషయాలలో జ్ఞాన సంపన్నులుగా ఉన్నట్లయితే శక్తిశాలురుగా కూడా అవ్వగలరు. ఎవరైనా రచన యొక్క జ్ఞానంలో పూర్తి నాలెడ్జ్ఫుల్గా లేనట్లయితే, బలహీనంగా ఉన్నట్లయితే స్థితి అలజడి చెందుతుంది. రచన యొక్క పూర్తి జ్ఞానాన్ని కూడా తెలుసుకోవాలి. తెలుసుకోవడము అంటే కేవలం వినడమే కాదు, తెలుసుకోవడం అంటే అంగీకరించడము మరియు ఆ విధంగా నడుచుకోవడం. దీనినే నాలెడ్జ్ఫుల్ అని అంటారు. అనగా తెలుసుకోవడము, అంగీకరించడము మరియు నడుచుకోవడం కూడా. అంగీకరించడము మరియు నడుచుకోవడం లేకపోతే
నాలెడ్జ్ఫుల్ లేక జ్ఞానస్వరూపులు అని అనరు. నడుచుకోవడము, అంగీకరించడము అనగా స్వరూపంగా అవ్వడం. ఎంతో కొంత రచయిత మరియు రచన యొక్క జ్ఞానంలో లోపం ఏర్పడిన కారణంగా పురుషార్థంలో కూడా లోపం ఏర్పడుతుంది. కావున జ్ఞానం యొక్క ఈ రెండు విషయాలను ధ్యానంలో ఉంచుకుంటూ నడవండి. అచ్చా, ఇది జ్ఞానం. అలాగే డబల్ కర్తవ్యంలో కూడా ఉండాలి. డబల్ కర్తవ్యం ఏమిటి? ఈరోజు రెండింటి లెక్కనే వినిపిస్తూ ఉన్నారు. రెండు కర్తవ్యాలను గురించి చెప్పండి. రోజంతటిలో మీ రెండు కర్తవ్యాలు కొనసాగుతూ ఉంటాయి. ముఖ్యమైన కర్తవ్యాలు వినాశనము మరియు స్థాపనయే. కొన్నింటిని వినాశనం చేయాలి, మరికొన్నింటిని రచించాలి. అన్ని రకాల రచనను రచిస్తూ ఉంటారు. ఒకటేమో సేవ ద్వారా మీ రాజధానిని రచిస్తూ ఉన్నారు, మరియు ఇంకొకటి బుద్ధిలో శుద్ధ సంకల్పాల రచన మరియు వ్యర్థ సంకల్పాల వినాశనమునకు విధిని కూడా మీరు అర్థం చేసుకున్నారు. రచనను రెండు విధాలుగాను మనస్సు ద్వారా కూడా మరియు వాణి ద్వారా కూడా రచిస్తారు. అదేవిధంగా డబల్ కర్తవ్యమును చేస్తారు. ఈ కార్యంలో రోజంతా బిజీగా ఉన్నట్లయితే మరి ఏకరస స్థితి ఏర్పడదా? ఏకరస స్థితి లేకపోవడానికి కారణం రచనను రచించడం రాదు, లేక వినాశనం చేయడం రాదు. రెండు కర్తవ్యాలలోనూ లోపమున్న కారణంగా ఏకరస స్థితి నిలువజాలదు. కావున డబల్ కర్తవ్యంలో ఉండాలి. ఎప్పుడైతే మీరు మీ పొజిషన్లో ఉంటారో అప్పుడే డబల్ కర్తవ్యాన్ని కూడా చేయగలరు. డబల్ పొజిషన్ అంటే ఏమిటి? ఈ సమయంలోని దానిని గురించి అడుగుతున్నారు. దేవతా స్థితి కన్నా ఈ సమయంలోని ఈశ్వరీయ పొజిషన్ ఉన్నతోన్నతమైనది. కావున ఒకటేమో ఈశ్వరీయ పిల్లలుగా ఉన్నారు, అలాగే బ్రహ్మ కుమారీలుగా కూడా ఉన్నారు. ఇది సాకారి పొజిషన్. ఇంకొకటి నిరాకారి పొజిషన్. మనము ఆత్మల అందరిలోకెల్లా హీరో పాత్రధారి ఆత్మలము, శ్రేష్టాత్మలము. మరియు ఇంకొక పొజిషన్ ఈశ్వరీయ సంతానంగా బ్రహ్మ కుమారులుగా ఉండే పాత్ర. ఈ రెండు పొజిషన్లు స్మృతిలో ఉన్నట్లయితే కర్మ మరియు సంకల్పాలు రెండు శ్రేష్టంగా అయిపోతాయి. శ్రేష్టాత్మలు అనగా హీరో పాత్రధారులుగా స్వయాన్ని భావించడం ద్వారా ఈశ్వరీయ మర్యాదలకు లేక బ్రాహ్మణ కులపు మర్యాదలకు విరుద్ధంగా ఉన్న వాటిని ఏవి చెయ్యరు. కావున ఈ రెండు పొజిషన్లు స్మృతిలో ఉంటే ఈశ్వరీయ పొజిషన్, బ్రాహ్మణ పొజిషన్ ఒకటి, రెండవది శ్రేష్టాత్మ అనేది పొజిషన్. నిరాకారి ఆత్మ, నిరాకారి శివబాబా సంతానం అనేది. మీరు కర్మ మరియు సంకల్పాలు రెండింటిలో శ్రేష్టంగా అయిపోతారు. ఈ రెండు పొజిషన్ల స్మృతి ద్వారా శ్రేష్టాత్మలు అనగా హీరో పాత్రధారులుగా స్వయాన్ని భావించడం ద్వారా ఈశ్వరీయ మర్యాదలకు లేక బ్రాహ్మణ కులపు మర్యాదలకు విరుద్ధంగా ఉన్న వాటిని ఏవి చెయ్యరు. కావున ఈ రెండు పొజిషన్లు స్మృతిలో ఉన్నట్లయితే మాయ యొక్క పొజిషన్ అంతమైపోతుంది. కావున డబల్ పొజిషన్ కూడా ఎల్లప్పుడూ స్మృతిలో ఉంచుకోండి. అచ్చా, డబల్ లక్ష్యం ఏమిటి? డబల్ నష ఏదైతే ఉంటుందో అదే డబల్ లక్ష్యంగా కూడా ఉంటుంది. ఒకటేమో నిరాకారి లక్ష్యము స్వయాన్ని సదా నిరాకారి దేశ నివాసులుగా భావించాలి మరియు నిరాకారి స్థితులు అవ్వాలి. సాకారంలో ఉంటూ కూడా స్వయాన్ని నిరాకారులుగా భావిస్తూ నడుచుకోవాలి. ఒకటేమో సోల్ కాన్షియస్ లేక ఆత్మ అభిమానిగా అయ్యే లక్ష్యం, మరియు రెండవది నిర్వికారి స్థితి. అందులో మనస్సాలో కూడా నిర్వికారి స్థితిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. కావున ఒకటేమో నిరాకారి స్థితి మరియు ఇంకొకటి సాకారి స్థితి. కావున నిరాకారి మరియు నిర్వికారి ఈ రెండు లక్ష్యాలు. రోజంతా యోగిగా మరియు పవిత్రంగా అయ్యే పురుషార్థం చేస్తారు కదా. ఎప్పటి వరకు అయితే పూర్తిగా ఆత్మ అభిమానిగా అవ్వరో అప్పటి వరకు నిర్వికారులుగా కూడా అవ్వలేరు. కావున నిర్వికారి స్థితి యొక్క లక్ష్యము మరియు నిరాకారి స్థితి యొక్క లక్ష్యం, దీనిని ఫరిస్తానండి
కర్మాతీత స్థితి అని అనండి. కావున ఎప్పుడైతే ఏ విధమైన అపవిత్రత అనగా పంచతత్వాల యొక్క ఆకర్షణలో ఆకర్షితం చేయవో అప్పుడే ఫరిస్తగా కూడా అవుతారు. కొద్దిగా కూడా మనస్సులోని సంకల్పం కూడా అపవిత్రంగా ఉండకూడదు. అప్పుడే ఫరిస్తా స్వరూపపు స్థితులు అవ్వగలరు. కావున డబల్ లక్ష్యాన్ని కూడా సదా స్మృతిలో ఉంచుకోవాలి. అలాగే డబల్ ప్రాప్తి ఏమిటి? అతీంద్రియ సుఖం యొక్క ప్రాప్తి. అందులో శాంతి మరియు సంతోషం ఇమిడి ఉన్నాయి. ఇది సంగమయుగపు వారసత్వం. ఇప్పటి ప్రాప్తి ఏదైతే ఉందో అది మళ్ళీ ఎప్పుడు ప్రాప్తం అవ్వజాలదు. కావున బాబా మరియు వారసత్వం ఇది డబల్ ప్రాప్తి. బాబా ప్రాప్తిని కూడా మొత్తం కల్పంలో ఇంకెప్పుడు పొందలేరు. అలాగే బాబా ద్వారా ఇప్పుడు ఏ వారసత్వం అయితే లభిస్తుందో అది కూడా మొత్తం కల్పం లోపల ఇప్పుడే లభిస్తుంది. అది మళ్ళీ ఇంకెప్పుడు లభించజాలదు. ఈ సమయంలోని ప్రాప్తులైన అతీంద్రియ సుఖము మరియు సంపూర్ణ జ్ఞానం మళ్ళీ ఇంకెప్పుడు లభించవు. కావున ఈ రెండు పదాలలో డబల్ ప్రాప్తి లభిస్తుంది, బాబా మరియు వారసత్వం. వీటిలో జ్ఞానము వచ్చేస్తుంది, అతీంద్రియ సుఖం కూడా వచ్చేస్తుంది, అలాగే ఆత్మిక సంతోషం కూడా వచ్చేస్తుంది, ఆత్మిక శక్తి కూడా వచ్చేస్తుంది. కావున ఇది డబల్ ప్రాప్తి. అర్థమైందా? ఎప్పుడైతే స్వయాన్ని కూడా కంబైన్డ్గా భావిస్తారో అప్పుడు ఈ రెండు విషయాలన్నింటినీ ధారణ చేయగలుగుతారు. ఒకటేమో బాబా, ఇంకొకటి నేను. కంబైన్డ్గా భావించడం ద్వారా ఈ రెండు విషయాలు ఏవైతే తెలియజేశామో ఈరోజు వాటిని ఈజీగా ధారణ చేయగలరు. బట్టిలోకి వచ్చారు కదా. కావున ఈ రెండు విషయాలను ఏవైతే వినిపించామో వాటన్నింటినీ స్మృతి స్వరూపంగా బట్టిలో తయారై వెళ్ళండి. కేవలం విని వెళ్ళకండి. ఎన్నో విన్నారు. వినడము అనగా అంగీకరించడం మరియు నడుచుకోవడం అనగా స్వరూపంగా అవ్వడం. కావున మీరు జ్ఞానులుగా ఉన్నారు కానీ జ్ఞాన స్వరూపులుగా అయి వెళ్ళాలి. యోగులుగా ఉన్నారు కానీ యోగయుక్తంగా యుక్తియుక్తంగా అయి వెళ్ళాలి. తపస్వి కుమారులుగా ఉన్నారు కానీ త్యాగమూర్తులుగా కూడా అయి వెళ్ళిపోవాలి. త్యాగమూర్తులుగా అవ్వకుండా తపస్వి మూర్తులుగా అవ్వలేరు. కావున తపస్విలుగా ఉన్నారు కానీ దానితో పాటు త్యాగమూర్తులుగా కూడా అవ్వాలి. బ్రహ్మ కుమారులుగా ఉన్నారు కానీ బ్రహ్మ కుమారులు లేక బ్రాహ్మణ కులపు మర్యాదలను తెలుసుకొని మర్యాద పురుషోత్తములుగా అయి వెళ్ళాలి. మీ ఒక్కొక్క సంకల్పము వాయుమండలంపై ప్రభావం చూపే విధంగా అటువంటి మర్యాద పురుషోత్తములుగా శక్తిశాలిగా అయి వెళ్ళండి. శక్తి ఉంది కానీ శక్తిశాలిగా అయి వెళ్ళాలి. ఎవరైతే ఫుల్గా ఉంటారో వారు ఎప్పుడు ఫెయిల్ అవ్వరు. ఫుల్గా ఉండడానికి గుర్తు ఒకటేమో ఫీల్ అవ్వరు, ఇంకొకటి ఫెయిల్ అవ్వరు, మరియు ఫ్లో అనగా మచ్చలేవి ఉండవు. కావున ఫుల్గా అయి వెళ్ళండి. అందుకే బట్టీలోకి వచ్చారు. ఏమి నేర్చుకోవాలి? ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. ఇంతటి పాఠాన్ని ప్రాక్టికల్లో నేర్చుకొని వెళ్ళాలి. ఈ పాఠమును ప్రాక్టికల్గా చదువుకొని వెళ్ళాలి. అంటే తయారై వెళ్ళాలి. పాఠమును ఎంత పక్కాగా చేసుకోవాలి అంటే మీ ప్రాక్టికల్ యాక్టివిటీ పాఠంగా అయిపోవాలి. ఒకటేమో పాఠమును నోటితో చదవడము, ఇంకొకటి నేర్పించడము. నోటితో చదివించడం జరుగుతుంది, కర్మ ద్వారా నేర్పించడం జరుగుతుంది. కావున ప్రతి నడవడిక ఒక్కొక్క లెసన్. ఎటువంటి లెసన్ నేర్చుకుంటారో అటువంటి ఉన్నతిని పొందుతారు కదా. అదేవిధంగా మీ అందరి ఒక్కొక్క కర్మ ఎటువంటి లెసన్గా ఉండాలి అంటే అందరికీ నేర్పించాలి లేక చదివించాలి. దానితో వారు ఉన్నతిని పొందుతూ ఉండాలి. మీరు చదవాలి మరియు చదివించాలి కూడా. వారం రోజుల కోర్సునైతే అందరూ చేశారు కదా. సాప్తాహిక కోర్సును ఏదైతే చేశారో ఆ కోర్సును ఫుల్గా చేశారా లేక కోర్సునే చేశారా? కోర్స్ అర్థమే తమలో స్వయంలో ఫోర్స్ను నింపుకోవడం. ఫోర్స్ను నింపుకోకపోతే కోర్సును కూడా ఏం చేసినట్లు? నిర్బల ఆత్మల నుండి శక్తిశాలి ఆత్మగా అయ్యేందుకు కోర్సును చేయించడం జరుగుతుంది. కావున కోర్సు యొక్క ఫోర్స్ లేకపోతే
మరి అది ఏమైనా కోర్సా? కావున ఇప్పుడు ఫోర్స్ఫుల్గా కోర్స్ చేసేందుకు వచ్చారు కదా. డబల్ కిరీటధారులుగా కూడా అవ్వాలి. డబల్ కిరీటం ఏమిటి? రోజు మీ తిలకమును చూస్తున్నారా? అమృత వేళ జ్ఞాన స్నానం చేసేటప్పుడు తిలకమును కూడా దిద్దుకుంటున్నారా? ఆత్మిక స్మృతి లేక స్వరూపం యొక్క తిలకమునైతే దిద్దుకున్నారు. రెండవది నిశ్చయ రూపీ తిలకము. ఒకటేమో ఆత్మిక స్థితి రూపీ తిలకము, మరియు ఇంకొకటి మనము విజయీ రత్నాలము. ప్రతి సంకల్పము, ప్రతి అడుగులో విజయం, సఫలత నిండి ఉండాలి. ఈ విజయ తిలకమే విక్టరీ. కావున మీ తిలకం విజయ తిలకం మరియు విజయీ రూపం యొక్క తిలకం. ఈ డబల్ తిలకం సదా స్మృతిలో ఉండాలి. స్మృతి అనగా తిలకధారులుగా అవ్వాలి. కావున ఈ డబల్ తిలకమును కూడా ఎప్పుడు మర్చిపోకూడదు. నేను విజయుడను అన్న ఈ స్మృతిలో ఉండడం ద్వారా ఎప్పుడు భిన్న భిన్న పరిస్థితులు చలింపచేయవు. విజయం లభించే తీరుతుంది. వర్తమాన సమయంలో మీ స్థితి అలజడి చెందుతున్న కారణంగా విజయము అనగా సఫలతలో అలజడి కనిపిస్తూ ఉంటుంది. స్థితి అలజడిగా ఉంటే సఫలత కూడా అలజడిగా ఉంటుంది. కానీ విజయం ప్రతి కర్తవ్యంలోనూ లభించే ఉంది. ఏ విధంగా ఏదైనా సీజన్లో అలజడి ఉన్నట్లయితే వాతావరణంలో లోపం కారణంగా టీవీలో కూడా స్పష్టంగా వినపడదు, కనబడదు. అదేవిధంగా మీ స్థితిలో అలజడి ఉన్న కారణంగా విజయము లేక సఫలతను స్పష్టంగా అనుభవం చేసుకోలేకపోతారు. కారణం ఏమిటి? మీ స్థితిలో అలజడి స్పష్టమును కూడా అస్పష్టంగా చేసేస్తుంది. అలజడుల కారణంగా ఉజ్వలంగా అవ్వలేరు. కావున మీ స్థితి అలజడి చెందకపోతే స్మృతి క్లియర్గా ఉంటుంది. అక్కడ సీజన్ క్లియర్గా ఉండడం, ఇది స్మృతి క్లియర్గా ఉండడం. స్మృతి క్లియర్గా ఉన్నట్లయితే సఫలత కూడా క్లియర్ రూపంలో కనిపిస్తుంది. స్మృతి క్లియర్గా లేకపోతే, లేక తమపై తాము పూర్తి జాగ్రత్తగా లేకపోతే, తక్కువ కేర్ఫుల్గా ఉన్నట్లయితే రిజల్ట్ కూడా ఫుల్గా కనిపించదు. ఎంతగా మీపై మీరు కేర్ ఉంచుతారో, జాగ్రత్త ఉంచుతారో అంతగా క్లియర్గా ఉంటారు. మరియు అంతగానే సఫలతను మీ పురుషార్థంలో లేక సేవలో స్పష్టంగా మరియు సమీపంగా తీసుకొస్తారు. లేకపోతే స్పష్టంగాను కనిపించదు మరియు సమీపంగాను కనిపించదు. టీవీలో దూరంగా ఉన్న దృశ్యం సమీపంగాను మరియు స్పష్టంగాను ఉంటుంది కదా. అదేవిధంగా ఏకర స్థితి ఉన్న కారణంగా కేర్ఫుల్గా, జాగ్రత్తగా మరియు క్లియర్గా ఉన్న కారణంగా సఫలత సమీపంగా మరియు స్పష్టంగా కనిపిస్తుంది. అర్థమైందా? ఈ రెండింటిలో ఒక్క దాని యొక్క లోపం ఉన్న సఫలతను అనుభవము చేసుకోలేరు. అప్పుడు మళ్ళీ తికమక పడతారు. అప్పుడు ఇక ఏం చేయాలి, ఇది ఎలా అవుతుంది అన్న బలహీనతతో కూడిన భాష ఉంటుంది. కావున ఈ రెండు విషయాలను ధారణ చేసి వెళ్ళినట్లయితే సఫలతామూర్తులుగా అయిపోతారు. సఫలత ఎంత సమీపంగా వస్తుంది అంటే మీ మెడలోని మాల ఎంత సమీపంగా ఉంటుందో అనగా సఫలత కూడా కంఠహారంగా అయిపోతుంది. ఓం శాంతి.